సీతారామరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలోని శ్రీ రాఘవేంద్ర సర్కిల్ నందు వైఎస్ఆర్సీపీ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వై సీతారామరెడ్డి జన్మదిన వేడుకలు భీమ్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా పెద్దాయన రామరెడ్డి సోదరులు ఒకరైనటువంటి ధర్మరాజు వై సీతారామరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వీరికి ఇచ్చేసినటువంటి మా వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, రైతు సోదరులకు అందరికీ నా నమస్కారాలు. పెద్దాయనకు వై సీతారామరెడ్డి గారికి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. మన గురువులైనటువంటి రాఘవేంద్ర స్వామి సన్నిధిలో ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరిపినాము. ఇంకా ఆయన ఆరోగ్యంగా అన్ని రకాల బాగుండాలని కోరుకుంటూ మళ్ళీ మేమందరం కలిసి పెద్దాయన జన్మదిన శుభాకాంక్షలు జరపడం జరిగింది. అలాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావాలని కూడా మరియు బాలారెడ్డి నాలుగోసారి ఎమ్మెల్యే కావాలని కూడా రాఘవేంద్ర స్వామిని కోరుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరూ అన్న ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలవాలని కోరుకుంటూ, అలాగే రాష్ట్రంలో ఉగాది అయిపోయింది. రాబోయే రోజుల్లో కొత్త సంవత్సరం మనకి శ్రీరామనవమి. ఈ సందర్భంగా బాగా మంచి వర్షాలు కురిసి రైతులందరూ పంటలు పండి కాలం బాగుండాలని ఈ రమణాస్వామి లాంటి వాడు పాదయాత్ర చేసినాక మన నది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నది ఎప్పుడు ఎండిపోలేదు. వాళ్ళ పాదయాత్ర ఎప్పుడైతే మన పాదయాత్ర మంత్రాలను వచ్చిందో అప్పటి నుంచి విషయాలు లేవు. నది కూడా ఎండిపోవడం జరిగింది. చరిత్రలో మళ్ళీ మంచి రోజులు రావాలని రైతులు అందరూ ప్రతి ఒక్కరూ బాగుండాలని ఆ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో ఎల్లవేళలా రైతులైతేమి, ప్రజలైతేమి, వ్యాపారస్తులైతేమి అందరూ బాగుండి మంచి వర్షాలు కురవాలని ఆ భగవంతుని కోరుకుంటూ